నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఆపి సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ. ఇవాళ మేడంని అడిగి 12 లగ్నాల వారికి ధనయోగం ఎలా వస్తుందో తెలుసుకుందాం. అసలు ధనయోగాలు అంటే ఏంటి, ఏ కాంబినేషన్స్ లో ఏర్పడతాయి, ఏ కాంబినేషన్ లో ఏర్పడితే మంచి సంపాదన వస్తుందో మేడంని అడిగి వివరంగా తెలుసుకుందాం. మేము ఇప్పుడు మకర జాతకులకి ఏ కాంబినేషన్ లోంచి మంచి సంపాదన, మంచి డబ్బు, ధనయోగాలు ఉంటాయి చెప్పండి. సంపాదన అనేది డిఫరెంట్, మళ్ళీ లక్ష్మీ యోగాలు అనేది డిఫరెంట్. సంపాదన బట్టి చెప్పొచ్చు, లక్ష్మీ యోగాలు ఎలా ఏర్పడ్డాయి అనేది కూడా చెప్పొచ్చు మనం. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ లో చేస్తున్నారు, జాబ్ లో పైకి రావాలంటే అక్కడి నుంచి కూడా సంపద వస్తుంది. మరి లక్ష్మీ యోగాలు దాంట్లో కూడా ఏర్పడాలి అంటే 10th ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ ఎక్కువ మాట్లాడుకుంటాం ఫైనాన్సెస్ కి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ, ఫైనాన్షియల్ దాంట్లో ఎదగడానికి కానీ, అంటే కుటుంబ పరంగా ఎదగాలి అన్నా కూడా, లేకపోతే ఇంకా సంపద రావాలి అంటే 2nd, 9th మనం 11th చూసుకుంటాం అన్నమాట ఎక్కువ. సో ఇక్కడ మనకి మకర జాతకులకి ఆర్ మకర లగ్నాధిపతి శని అయ్యారు. శని ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్ కూడా అధిపతి. సో కుంభ శని ఉంటే ఇంకేం కావాలి, కుంభ వృష్టి అంటాం. అందుకనే అంటే ఏంటి, శని అనుగ్రహం ఉంటే, ఎస్పెషల్లీ ఈ జాతకులకి శని అనుగ్రహం ఉంటే అంతులేని సంపద అనేది వెతుక్కుంటూ వస్తుంది వీళ్ళకి. అంటే మంచి పొజిషన్ లో ఉంటే. అలాగే మనం చూసాము అంటే 9th లాడేమో బుధుడయ్యారు ఇక్కడ. అంటే 9th బుధుడయ్యారు, ఓన్ హౌస్ లో ఉన్నా. ఓన్ హౌస్ అంటే ఇప్పుడు కన్య అయింది, కన్యలో ఎగ్జాల్టేషన్ మళ్ళా ఉంటే ఇంకేం కావాలి. 9th లార్డ్ ఎగ్జాల్టెడ్ అంటే ఇంకా భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడంటే ఇంకేం కావాలి. అసలు భాగ్యం అంటే ఓపెన్ అవుతుంది. అంటే ఏంటి, యాన్సెస్ట్రల్ ఆస్తి వస్తుంది, సంపాదన కూడా ఉంటుంది. ఇప్పుడు ఫారెన్ కి వెళ్ళి చాలా మంది సంపాదించుకుంటున్నారు. ఎక్కడో ఏంటంటే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిన వాళ్ళు కూడా ఏంటి అంతులని సంపద సంపాదిస్తున్నారు జీవిత కాలంలో. ఇవన్నీ బేసిక్ గా మనం చూడవలసింది ఏంటంటే లక్ష్మీ యోగాలు, ధన యోగాలే. ఈ యోగాలన్నీ ఏంటంటే ఎప్పుడు సార్థకం అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అవుతుంది అది, వాళ్ళకి ఎప్పుడు పీరియడ్ వస్తుంది, టైం ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళకి టైం వచ్చినప్పుడు తప్పక సంపాదన అనేది ఎక్కువ అవుతుంది వాళ్ళకి. ఎప్పటికైనా మనం అంచులంచులుగానే ఎదగాలి. సో నెమ్మదిగా ఎదగడం అనేది ఉంటుంది. ఈ కాంబినేషన్ చెప్పిన దాంట్లో చాలా బాగుంటుంది. అంటే 9th లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నాడు అంటేనే వెరీ స్ట్రాంగ్ అన్నమాట. అంటే సంపద ఆల్రెడీ ఉంది వాళ్ళకి, కానీ కూడా ఏంటంటే సెల్ఫ్ మేడ్, నేను చేసుకుంటానని కూడా ముందుకెళ్ళి వాళ్ళు భాగ్యాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారు అని చెప్పాలన్నమాట. ఇక్కడ మళ్ళా మనకి 11th లార్డ్ ఎవరయ్యారు, మనకి కుజుడు అయ్యారు అనమాట. సో కుజుడు మంచి పొజిషన్ లో ఉన్నా కూడా అంటే ఏంటి, ఈ లగ్నంలోనే కుజుడు ఉంటే ఎగ్జాల్టేషన్ మళ్ళా ఉచ్చంలో ఉన్నట్టు లెక్క. సో అదొకటి. అది ఏంటంటే మళ్ళా కుజదశ వచ్చినప్పుడు కానీ, లేకపోతే బుధదశ వచ్చినప్పుడు కానీ, ఈ దశలన్నీ వచ్చినప్పుడు ఆ టైం వచ్చినట్టు లెక్క అనమాట. సో ఈ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తప్పక ముందుకి వెళ్ళిపోతారు, ముందుకి తొందరగా వెళ్ళిపోతారు. అంటే పరిగెత్తడమే, అంటే ఏంటంటే మెల్లిగా పరిగెత్తడం కాదు, స్ప్రింటింగ్ అంటాం కదా, వేగంగా పరిగెత్తడం. అలాగా వేగంగా వెళ్ళిపోతుంది, వేగంగా అలాగే సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో జనరల్ గా మనం చెప్పుకున్నది ఏంటంటే 2nd లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నా కూడా శని ఇంట్లో ఉంటే లగ్నాధిపతి స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా లెక్క. సో ఈ సంపద అనేది ఈజీగా ఫైనాన్షియల్స్ లో చాలా స్ట్రాంగ్. వీళ్ళే అప్పులు ఇంకోళ్ళకి ఇస్తారు, అప్పులు వీళ్ళు తీసుకోరు అని కూడా చెప్పగలం అనమాట. బాగుంటుంది. అలాగే శని అనుగ్రహం ఉంటే, శనీశ్వరుడు బ్లెస్సింగ్ ఉంటే చాలా బాగుంటుంది ఈ లగ్నం వాళ్ళకి ఎస్పెషలీ అని చెప్పాలి.